హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. నిఫ్టీ వచ్చేసి మనకి బయింగ్ జోన్ వచ్చేసి రేపటికి ఇంట్రాడే బయింగ్ సెటప్ వచ్చేసి మనకి ఈ జోన్లో అక్యుమిలేట్ చేయాలన్నమాట. అది ఎప్పుడు చేయాలంటే ముందు ఈ 23,930 అనేది మనకి 15 మినిట్స్ క్యాండిల్ కానీ 5 మినిట్స్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతే 23,930 దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు కొద్దిగా రిట్రెస్మెంట్ అయినప్పుడు కిందికి ఈ జోన్స్ వస్తే మనం బై చేయాలన్నమాట. అంటే 23,842 నుంచి 23,892 మధ్యలో బై జోన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ 23,930 అనేది అబౌవ్ క్రాస్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మనకి అప్ సైడ్స్ టార్గెట్స్ వచ్చేసి 23,985, 24,020, 24,050, అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి కొద్దిగా 24,127 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ మనం ఈ 930 క్రాస్ అయిన తర్వాత మనం ఈ అక్యుమిలేషన్ జోన్లో బై చేసాం అనుకోండి, ఆ టైంలో వచ్చేసి ఏమన్నా మార్కెట్ ఫాల్ అవుతే స్టాప్ లాస్ అనేది స్పాట్, ఇది నిఫ్టీ స్పాట్ అనమాట. నిఫ్టీ స్పాట్ మనం స్టాప్ లాస్ వచ్చేసి 23,771 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంట్రాడే వాళ్ళు పొజిషనల్గా ఉన్న వాళ్ళైతే మనకి 23,565 అనేది పొజిషనల్ స్టాప్ లాస్ అండి. ఆ టైంలో ఈ సెటప్ జరిగేటప్పుడు ఆప్షన్ అనేది మనకి చూస్ చేసుకోవాలి. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 23,800 కాల్ అనేది మనం స్ట్రైకర్ అనేది చూస్ చేసుకోవాలి. అదే టైంలో మనకి ఆ అక్యుమిలేషన్ జరిగేటప్పుడు కూడా ఫస్ట్ మనకి ఈ 23,800 కాలు 200 అబౌవ్ అనేది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అలా ఎక్కడైతే మనం ఇందాక స్పాట్ అనేది ఎలా గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయినప్పుడు ఈ 200 అనేది ప్రీమియం అనేది 200 పైన క్లోజ్ అయినప్పుడు మళ్ళీ ప్రతి రిట్రెస్మెంట్ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు మనకి 147 నుంచి 170 మధ్యలో అక్యుమిలేట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈసారి 200 అనేది క్రాస్ అవుతే మాత్రం టార్గెట్స్ వచ్చేసి 250, 275, 300, 240 జోన్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఆ టైంలో స్టాప్ లాస్ వచ్చేసి మనకి 200 అబౌవ్ ఉన్నప్పుడే మనకి స్టాప్ లాస్ అనేది దీని అబౌవ్ ట్రేడ్ అయినప్పుడే మనకి స్టాప్ లాస్ అనేది 124. దీనికి ఈ జోన్లో ట్రేడ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 99 అండి. ఇది మనకి ఇంట్రాడే బయింగ్ సెటప్స్ అనేది ఇదనమాట. ఇన్ కేసు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, వెంటనే షార్ట్కి వెళ్ళకూడదు. మనకేంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇలా గ్యాప్తో ఓపెన్ అయ్యి ఒక రిట్రెస్మెంట్ అయితే అనమాట, అంటే కొద్ది పైకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి 23,770 కింద ఓపెన్ అయింది అనుకోండి, కొద్దిగా బౌన్స్ అవుతుంది మార్కెట్. ఆ బౌన్స్ అయ్యేటప్పుడు ఏంటంటే 23,842 నుంచి 23,890 జోన్స్కి వచ్చినప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూడాలి, సెల్లింగ్ జోన్ అన్నమాట. ఆ టైంలో మార్కెట్ వచ్చేసి ఇలా రెడ్ క్యాండిల్ 5 to 15 మినిట్స్ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది అనుకోండి, ఈ కింద క్లోజ్ అవుతే 23,771 కింద ట్రేడ్ అవుతుందంటే అప్పుడు మార్కెట్ వచ్చేసి కిందికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ టైంలో మార్కెట్ టార్గెట్స్ వచ్చేసి 23,715, 23,680, 23,652, అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 20,565 వచ్చే అవకాశం ఉంది ఇంట్రాడేలో. ఆ టైంలో ట్రైలింగ్ స్టాప్లో వచ్చేసి మనకి 23,930 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓవరాల్గా స్పాట్ వచ్చేసి పొజిషన్ వాళ్ళకి 24,128 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఆ సెటప్ ఉన్నప్పుడు ఏంటంటే పుట్ అనేది మనది స్ట్రైకర్ అనేది 23,900 పుట్ అనేది మనం ఫాస్ట్ లిస్ట్ యాడ్ చేసుకొని ఆ టైంలో మనకి 132 నుంచి 170 మధ్యలో అక్యుమిలేషన్ జోన్ చేసుకొని 200 అనేది క్రాస్ ఓవర్ అయితే మార్కెట్ వచ్చేసి నిఫ్టీ పుట్ వచ్చేసి టార్గెట్స్ వచ్చి 250, 275, 300, 340. ఆ టైంలో స్టాప్ లాస్ వచ్చేసి 150, ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 99 అనమాట. ఏదైనా సరే మనకి ఈ జోన్ అనేది రేపటికి 930 అబౌవ్ ట్రేడ్ అవుతుందా, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే అప్ సైడ్ 23,771 రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతే 5 to 15 మినిట్స్ మనకేంటంటే షార్ట్ వైపు ఆలోచించాలన్నమాట. ఇది మొత్తం ట్రేడింగ్ సెటప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి షరీఫ్ ట్రేడింగ్, టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీ ఛానల్ ఉన్నది షరీఫ్ ట్రేడింగ్. అలాగే పెయిడ్ ఛానల్ కూడా కావాలనుకున్న వాళ్ళు, సర్వీస్ కొద్దిగా కావాలనుకున్న వాళ్ళు పెయిడ్ ఛానల్ కూడా ఉన్నారు. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అయ్యింది. డీటెయిల్స్ మొత్తం మనం